హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అవధానుల సుధాకర్ రావు గారు రచించిన రాగసుధ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తొలకరి చినుకుల తరుణం వచ్చేసింది. ఆకాశంలో నల్లమబ్బులు కదలడం ప్రారంభించాయి. గాలిలో సెగ తొలగి చల్లదనంతో గిలిగింతలు పెడుతోంది. సాయం సమయం ఆహ్లాదం గొలుపుతోంది. రాగసుధ. ఇంటి ముందు గోడలో ఫిక్స్ చేసిన టైల్ మీద లిఖించబడ్డ పేరు ప్రదీప్కు నచ్చింది. విశాలమైన స్థలంలో చుట్టూ చెట్లు చేమలతో చూడముచ్చటైన ఇల్లు. ప్రదీప్ బ్యాంక్ ఉద్యోగి. నాందేడ్ నుంచి బదిలీ మీద ఆర్మూర్కి వచ్చాడు. అక్కడ రిలీవ్ అవుతుంటే కొందరు భయపెట్టారు అతన్ని. అమ్మో, అక్కడ అద్దెకి ఇళ్లు దొరకడం కష్టం అంటూ ఏమేమో చెప్పారు. ప్రదీప్కి బదిలీలు కొత్త కాదు. బాగా కష్టపడి పనిచేస్తాడు కాబట్టి అతనికి బహుమతి అనుకోవచ్చు. ఎక్కడ ఏ బ్రాంచిలో సమస్య వచ్చినా తక్షణమే ప్రదీప్ను అక్కడికి బట్వాడా చేయాల్సిందే. ఇల్లు ఒళ్ళు మర్చిపోయి ప్రదీప్ అంతా చక్కబెట్టేలోపు ఇంకో బ్రాంచి వాళ్లు అతని కోసం స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. ఇంటి ముందు నిలబడి ఉన్న ప్రదీప్ని ప్రభాకరం గారు గమనించి లోపలికి రమ్మని చేత్తో సైగ చేసి పిలిచారు. ప్రదీప్ లోపలికి వస్తూనే ఆ దంపతులకి నమస్కారం చేస్తూ, అచ్చం కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుగా ఉంది సార్ అన్నాడు. ఆ మాటకి ప్రభాకరం గారితో పాటు తులసమ్మ కూడా ముచ్చటపడింది. ఎవరువై నువ్వు? ఈ ఊరికి కొత్త అనుకుంటాను అన్నారాయన మాట కలుపుతూ. తులసమ్మ కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది. నిన్ననే ఇక్కడి స్టేట్ బ్యాంక్లో చేరాను సార్ అంటూ తన పేరు వగైరా చెప్పాడు. మరి ఇక్కడ తిరుగుతున్నావేంటి? సూటిగా అడిగారు ఆయన. ఏం లేదు సార్, అద్దెకి ఇల్లు కావాలి. ఈ లోపల తులసమ్మ గారు ట్రేలో 3 కాఫీ కప్పులతో వచ్చింది. పొగలు కక్కుతూ గుమగుమలాడుతోంది. ప్రదీప్ ఒక సిప్ చేసి, పిన్నిగారు చక్కటి కాఫీ ఇచ్చారు, థ్యాంక్స్ అన్నాడు. ఆవిడ ఆప్యాయంగా నవ్వేసింది. ఏమోయ్, అబ్బాయికి ఇల్లు అద్దెకు కావాలట. నీకు తెలిసిన ఖాళీలుంటే చెప్పరాదు అన్నారు ప్రభాకరం గారు. ఖాళీలంటూ ఎక్కడా లేవు. పోనీ మన మేడ మీద పోర్షన్ భర్త ఏమంటాడోనని ఆర్ధోక్తిలో ఆపింది. మనం ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు కదా అంటూ అభ్యంతరం చెప్పబోతుంటే ప్రదీప్ ఆశతో బతిమాలుకుంటూ, ప్లీజ్ సార్, నా మొహం చూసి ఇవ్వండి, నేను చాలా మంచివాణ్ణి అని తొందరలో తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నాడు. చూడు ప్రదీప్, మాకు అద్దె డబ్బుల కంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోవడం ముఖ్యం. మీరిచ్చే 4 రాళ్ల కోసం ఆశపడి లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకోవడం దేనికని ఇప్పటిదాకా అసలు ఆలోచనే చేయలేదు. పోనీ ఇప్పుడు చేయడానికి వీలవుతుందేమో చూడండి సార్. నీ మంచితనం చూస్తే చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా కాస్త మెత్తబడుతూ అన్నారు. థ్యాంక్స్ సార్, అయితే ఇల్లు అద్దెకి ఇవ్వబోతున్నారన్నమాట. ఆగాగు, కొత్తగా పెళ్లైన జంటకే ఇస్తే బాగుంటుందని మరొక ఆలోచన కూడా కలుగుతోంది అంటూ మెలిక పెట్టారు ప్రభాకరం గారు. సార్, మా పెళ్ళై 2 ఏళ్లే అవుతున్నా మేం కూడా కొత్త జంట కిందే లెక్క అన్నాడు ప్రదీప్ ఆయన మనసు మారకముందే ఒప్పించాలనే ఆరాటంతో. అదెలా? ఆశ్చర్యంగా చూశారు ఆయన. మాకింకా పిల్లా పీచు లేదు కాబట్టి మేమింకా కొత్త దంపతుల కిందే లెక్క అని ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఆశగా ఎదురుచూశాడు. ఓకే అనడంతో ప్రదీప్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రదీప్ భార్య పేరు ఊర్మిళ. ఓ మంచి రోజు చూసుకుని ఇంట్లో పాలు పొంగించుకున్నారు. ఆ తరువాత లారీలో సామానుతో దిగారు. వారం రోజుల పాటు వాళ్ళని బాగా పరిశీలించారు ప్రభాకరం దంపతులు. ప్రదీప్ పొద్దుటే 9 కాకముందే బ్యాంకుకు వెళ్లిపోతున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా రావడం లేదు. రాత్రి 8, 9 అవుతుంది అతను వచ్చేసరికి. ప్రభాకరం గారు అతని తీరుకి పెదవి విరిచారు. నిండా 30 ఏళ్లు లేవు. నిండు యవ్వన దశలో ఉండి అనుభవించాల్సిన తరుణంలో, ఆస్వాదించాల్సిన దశలో వీళ్లు మూర్ఖత్వంతో చేతులారా జీవన సాఖ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. ఏ వయసుగా ముచ్చట. మాధుర్యాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి వీళ్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? చూస్తుంటే తమకే బాధగా ఉంది. ఏమాత్రం ఉపేక్షించకూడదు. తులసమ్మ కూడా భర్తతో ఏకీభవించింది. ప్రదీప్ మంచితనం చూస్తే ముచ్చటేస్తుందండి. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు అన్నది. అంటే తప్పంతా పిల్లదే అంటావా? చిదిమి దీపం పెట్టుకునేలా ఎంత అందంగా ఉందో చూసావా? ఎర్రగా బుర్రగా అందం ఒకటే ఉంటే సరా, భర్తని సుఖపెట్టాలని ఇంగితం లేకపోయాక ఎన్నుంటే ఏం లాభం అన్నది తులసమ్మ. ఏంటి ఆ అమ్మాయిలో నీకు నచ్చని గుణం? ఊర్మిళ పేరుకు తగ్గట్లే ఎప్పుడూ నిద్రే. వేళకి స్నానం చేసి చక్కగా పూజా పునస్కారాలు చేసుకుంటే ఎంత కలగా ఉంటుంది.
మొగుడు బ్యాంకుకు వెళ్ళిన తర్వాత అప్పుడే మేడ మీద తిరుగుతూ బ్రష్ చేసుకుంటుంది. మిట్ట మధ్యాహ్నం వేళ స్నానానికి వెళ్తుంది. అన్నీ అప్రాచ్యపు అలవాట్లే. కంపరంగా మొహం పెడుతూ చెప్పింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మొగుడు ప్రేమని కురిపించినప్పుడే పెళ్ళాం చిలకలా ఉంటుంది. ఇంట్లో ఒకదాన్నే వదిలేసి రోజంతా తన బ్యాంక్ సేవలో తరిస్తూ ఉంటే ఆ పిల్లకి పాపం నిద్ర తప్ప వేరే పనేముంటుంది అన్నాడు ప్రభాకరం గారు. బావుంది వరస. ఇలా మనిద్దరం చెరొక పక్షం చేరి వకాల్తో పుచ్చుకొని వాదించుకుంటూ కూర్చుంటే ఏం లాభం అన్నది తులసమ్మ. ఏం చేద్దామో నువ్వే చెప్పు. మీ బుర్రలో ఆలోచనలకి తక్కువ స్వామి. ఈ పాటికే ఏదో ప్లాన్ తయారై ఉంటుంది. భార్య మాటలకి అవునన్నట్లు తలూపుతూ నవ్వారు ప్రభాకరం గారు. ప్రదీప్కి కాస్త పిచ్చి ఉంది అన్నారు ప్రభాకరం గారు తను సేకరించిన సమాచారాన్ని భార్య చెవిన వేస్తూ. తులసమ్మ బెదిరిపోయి చూస్తుంటే మళ్లీ చెప్పారు. పిచ్చంటే యావ అనుకో. ఏ పనిలో పడితే అదే లోకం, అదే వెర్రి. చదువుకునేటప్పుడు చదివే లోకంగా ఉండేవాడు. ఇప్పుడు బ్యాంకులోకి అడుగు పెడితే ఇల్లు పెళ్ళాం ఏవీ గుర్తుండవట పాపం అంటూ చెప్పుకొచ్చారు. తరువాత తులసమ్మ చెప్పుకొచ్చింది తన ఊర్మిళ రాబట్టిన వివరాల్ని. పల్లెటూళ్ళ పుట్టి పెరిగిన పిల్ల. చదువు అంతంత మాత్రమే. ఆమె పెరిగిన వాతావరణం ప్రభావం వల్ల ఇప్పటికీ మొగుడితో అంటి ముట్టనట్లుగా ఉంటోంది. స్వేచ్ఛగా, చనువుగా, సన్నిహితంగా ఏనాడు ప్రవర్తించలేదు. చాలా విచిత్రంగా ఉందే అన్నారు ప్రభాకరం గారు పేపర్ మడిచి పక్కన పడేస్తూ. ఆడది సహజంగా బిడియంగా ఉన్నప్పుడు మగవాడు చొరవ చేయకపోతే ఆ కాపురం ఎంత చప్పగా ఉంటుందో ఇదిగో వీళ్ళని చూస్తే తెలుస్తోందండి అన్నది తులసమ్మ ఒకంత సానుభూతి కురిపిస్తూ. మనం చూస్తూ ఊరుకుంటామా? వాళ్ళ జీవితంలో నవరసాలు నింపి రాగసుధాని ఇంటికి మనం పెట్టుకున్న పేరుని సార్థకం చేయాలి. మీరు అంతటి సమర్థులే కదా. పొగడ్తలు కాదు మేడం, ఈ వాల్టి నుంచి నాకు తమరు బాగా సహకరించాలి అన్నారు ప్రభాకరం గారు చూపుల్లో చిలిపితనం ముట్టిపడుతుంటే. అంటే ఏం చెయ్యాలి? కాస్త బెదురుగా అడిగింది తులసమ్మ. మనం మరింత అనురాగం ప్రదర్శించాలి. ఆలుమగల బంధమంటే ఏమిటో వాళ్ళకి విడమర్చి చెప్పకనే చెప్పాలి. జస్ట్ 2-3 సీన్లు చాలు. అతగాడు క్షణం కూడా పెళ్లం కొంగు పట్టుకు తిరగాలి. అంతే అన్నారు ఆయన. తులసమ్మగారు కొత్త పెళ్లి కూతురయింది అప్పుడే. ప్రదీప్కి ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి వాకింగ్కి బయలుదేరటం అలవాటు. ఆ రోజు మేడమెట్లు దిగి కిందకు రాగానే ప్రభాకరం గారు కనిపించారు దొడ్లో నీళ్ల కాగుకి మంట రాజేస్తూ. ఏంటి సార్ ఇంత పొద్దుటే? ఏమన్నా విశేషమా? అవునోయ్, ఇవాళ నా ప్రేయసి పుట్టినరోజు అన్నారాయన హుషారుగా. ప్రదీప్ వింతగా చూస్తుంటే అర్థం కాలేదా? భార్యని ప్రియురాలుగా చూసుకుంటే దాంపత్యం నిత్యనూతనంగా ఉంటుంది అంటూ విడమర్చి జీవిత రహస్యం చెప్పారు. ప్రదీప్ వెళ్లబోతుంటే, అన్నట్టు ఈ రోజంతా మీరు మా అతిథులుగా ఉండాలి. మధ్యాహ్నం రాత్రి భోజనాలు మా ఇంట్లోనే అన్నారు. ప్రదీప్ ఏదో చెప్పబోతుంటే, ఇవాళ ఆదివారం కాబట్టి ఎలాంటి కారణాలు వినబడవు అన్నారు ఆయన. ఆ రోజు ఉదయం 8 గంటలకు తులసమ్మ చేత కేక్ కట్ చేయించారు ప్రభాకరం గారు. ఓ ముక్క తుంచి ఆమె నోట్లో పెట్టి చటుక్కున బుగ్గ మీద ముద్దొకటి పెట్టారు. ఆ దృశ్యం చూసిన ప్రదీప్తో పాటు ఊర్మిళ కూడా ఓ విధమైన అలజడికి గురైంది. తరువాత ప్రభాకరం గారు వాళ్ళిద్దరినీ ఉద్దేశించి చెప్పారు. మై డియర్ యంగ్ కపుల్, మా దాంపత్యం 3 పదులు అనుబంధాన్ని పూర్తి చేసుకున్నాం. ఏ రోజు రొటీన్గా అనిపించకపోవడానికి కారణం ఈ రతీదేవి మహిమే. నాకేం కావాలో, నాకేం ఇష్టమో, నా మనసు ఏ మూడ్లో ఉందో వగేరాలన్నీ తనకే బాగా తెలుసు. ఆవిడ ససేమిరా అంటుంది కాని రోజు కాసేపు ఆమె పాదాలొత్తి కాస్తైన రుణం తీర్చుకోవాలని ఉంటుంది నాకు. చాలే ఊరుకోండి బిడియంతో వారించింది తులసమ్మ. ప్రభాకరం గారికి భార్యంటే ఎంత అపురూపమో. ప్రదీప్కి కొంచెం గిల్టీగా అనిపించింది. ఊర్మిళకి కనీసం తన బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు ఇంతవరకు. మధ్యాహ్నం భోజనానికి ప్రభాకరం గారు సతీ సమేతంగా మేడ మీదకు వచ్చి వారిని ఆహ్వానించి తీసుకెళ్లారు. కంచం నిండుగా రకరకాల వంటకాలు. షడ్రసోపేత భోజనమంటే ఇదే కాబోలు. డైనింగ్ టేబుల్ మీద కాకుండా చక్కగా నేల మీద పీటలు వేసి కూర్చున్నారు. అరటి ఆకుల్లో ఇంపైన భోజనం. సరదా కబుర్లతో గంటసేపు నింపాదిగా తిన్నారు. ప్రభాకరం గారు మొదటి ముద్ద కలిపి మురిపంతో తులసమ్మ గారికి తినిపించడము, ఆవిడ కూడా సిగ్గులలుకుతూ ప్రభాకరం గారి నోటికి ముద్దను అందించడం ప్రదీప్తో పాటు ఊర్మిళకు కూడా నచ్చింది. ఇది ఈవేళ తంతు కాదట, ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో భాగమట. అక్కడి నుంచి వచ్చాక చాలాసేపు తులసమ్మగారే ఊర్మిళ మనసులో మెదిలింది. కొంతమంది దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు.
వాళ్ళు నోరు విప్పి నీతివాక్యాలు చెప్పరు, హితబోధలు చెయ్యరు. అయినా వాళ్ళ జీవన విధానం ఎంతో ప్రభావితం చేస్తుంది ఒక్కొక్కరిని. ఊర్మిళపైన కూడా తులసమ్మగారి నడవడిక అలాంటి పనే చేసింది. ఆవిడికి మొగుడంటే ఎంత గొప్ప భావన! రుక్మిణీదేవి చూపిన భక్తి, సత్యభామకున్న రక్తి, రాముని పట్ల సీతకున్న అనురక్తి, ఇవన్నీ తులసమ్మగారిలో కనిపించాయి. మరి తను? ఆ ప్రశ్న తలెత్తగానే ఊర్మిళ మనసులో అపరాధ భావన కలిగింది. ప్రదీప్ ఎంతో మంచివాడు, ఉత్తముడు. తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. తను పెరిగిన పరిసరాలు, వాతావరణం వల్ల అతనితో సరదాగా ఉండలేకపోయింది. పెళ్ళే 2 ఏళ్లవుతున్నా ఇద్దరి మధ్య ఇంకా ఏదో అడ్డుగోడ అలాగే నిలిచి ఉంది. శరీరాల కలయిక అయితే జరిగింది కానీ మానసికంగా సాన్నిహిత్యం ఏర్పడలేదు అనిపిస్తోంది. ప్రదీప్ లాంటి సంస్కారవంతుణ్ణి ఇంకా బాధపెడితే దేవుడు కూడా తనని క్షమించడు. ఆ రాత్రి భోజనాలు ఆరబేట వెన్నెల్లో ముగించారు. తరువాత అందరూ తాంబూలాలు నవ్వులుతూ పిచ్చాపాటి ముచ్చట్లలో పడ్డారు. ప్రదీప్ దంపతులు వాళ్ళకి బట్టలు పెట్టి పాదాభివందనం చేశారు. ఏమిటో ఈ హడావిడి అన్నారు ప్రభాకరం గారు మొహమాటంగా. ఏదో మా అభిమానం అన్నాడు ప్రదీప్. చిలకా గోరింకల్లా మీ జంట చూడముచ్చటగా ఉంది నాయనా అంటూ మెచ్చుకోలుగా చూసింది తులసమ్మ. బాబాయ్ గారు, ఈ ఇంటికి రాగసుధ అని పేరు పెట్టారు, బావుంది. ఈ ఆలోచన మీదేనా అంటూ సందేహం వెలుబుచ్చాడు ప్రదీప్. ప్రభాకరం గారి ముఖంలో జ్ఞాపకాలు వెలుగుపరుచుకుంది. ఈ ఇల్లు కట్టి 5 ఏళ్లవుతోంది. నా కష్టార్జితం, రిటైర్మెంట్ డబ్బులతో నిర్మించుకున్న పొదరిల్లు ఇది. ఇక పోతే పేరంటావా? దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలకి ప్రతిబింబంగా ఆ పేరుని ఎంపిక చేశాను. కాపురం ఎప్పుడు పాతబడిపోకూడదు. మగుడు పెళ్లాల నడుమ ఆకర్షణ తగ్గకూడదు. 90లో కూడా అనురాగాలు వర్ధిల్లి రాగసుధ వర్షిస్తుండాలి. అది నా ఆలోచన అని చెప్పారు ఆయన. ఆ రోజు తర్వాత ప్రదీప్ సాయంత్రాలు తొందరగా ఇల్లు చేరుకుంటున్నాడు. అతనొచ్చే వేళకి ఊర్మిళ కడిగిన ముత్యంలా చిరునవ్వులతో ఎదురేగుతుంది. ఇద్దరు సినిమాలకి, షికార్లకి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎప్పుడు కిలకిలా నవ్వుతూ ఎడతగిన కబుర్లు చెప్పుకుంటూ చెయ్యి పట్టుకు నడుస్తుంటే ప్రభాకరం గారు మెచ్చుకోలుగా చూడగా తులసమ్మగారు ఆ నయనానందకర దృశ్యాన్ని 2 కళ్ళు చాలవన్నట్లుగా చూస్తూ ఉండిపోయేది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.